మహిమాన్విత క్షేత్రమైనటువంటి కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి ఇప్పటికే లక్షలాదిగా మరి ఆ లక్ష్మీ నరసింహస్వామిని తరించడానికి భక్తులైతే మరి కొడవటంచకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా కూడా సందడిగా మారినటువంటి వేళ ఇక్కడ మొత్తానికైతే భక్తజన సందోహం ఇక్కడ నిండినటువంటి వేళ ఇక్కడ స్వామివారి సేవలో మరి వాళ్ళ పాటలతో మరి భక్తి పాటలతో మరి భక్తులందరినీ పరవశించేలా చేస్తూ ఉన్నారు కొంతమంది మహిళలు. మరి భజన మండలి నుంచి ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అది కోటంచా గ్రామం అండి. ఎన్నేళ్ళుగా ఈ కార్యక్రమాలు భక్తి పాటలు పాడుతూ ఉన్నారు, స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు? ఇప్పటికే 3 సంవత్సరాల నుండి నేనే వాడినా, కానీ ఇప్పుడు 3 నెలలు అవుతుంది గ్రూప్ను తయారు చేసి. మీ టీంలో? మా టీంలో 15 మంది ఉన్నారు. 15 మంది ఉన్నారు సార్. వాళ్ళు ఈ గుడి పుట్టిన కాంచాలు ఎప్పుడు లేడీస్ భజన చేస్తాడు అనేది ఏం లేదు. శనివారం గుళ్ళే భజన జరుగుతుంది. ప్రతి శనివారం నాడు జరుగుతుంది. ఇంత పెద్ద గుడి ఉండి భజన టీం ఇక్కడ లేదు, అంతటా ఉన్నది, అన్ని ఊర్లలో ఉన్నది కదా అని నేను టీంలో ఉన్న వాళ్ళంతా కూడా కోటంచ గ్రామానికి చెందిన స్థానికంగా ఉన్న వాళ్ళు, కోటంచ గ్రామం చెందిన వాళ్ళే. వాళ్ళను ఒక్కొక్కరిని జమ చేసుకొని వాళ్ళందరినీ పొదుపు చేసుకొని పాటలు పాడించుకుంటా గజ్జలు నేర్పించుకుంటా వాళ్ళందరినీ ఒక కట్టుగా చేసిన. మీరే స్టార్ట్ చేస్తారు అమ్మాయి? చేసి ఇక వాళ్ళందరినీ ఇక్కడ దాకా తీసుకొచ్చిన. భజన అయిపోయిన తర్వాత ఇక పాటలు కూడా పాడతాను. పాటలు అయిపోయాక సేవ కూడా చేద్దాము, మనకులే మనమే సేవ చేద్దామని ఈవో సార్ను, చైర్మన్ సార్ను, ఇంట్లో ఉన్న స్టాఫ్ను అందరిని అడిగి ఇలా చేరుకొని సేవ చేస్తాను. పాటలు పాడుకుంటా సేవ చేస్తాను. సరే, ఒక భక్తి పాట ప్రేక్షకుల కోసం, ఆర్బీ న్యూస్ ప్రేక్షకుల కోసం. ఓ నీ కోసం ఎంతో వెతికామయ్యా శ్రీ వెంకటరమణ, ఒకసారి ఎదుట కనిపించవా. నీ కోసం ఎంతో వెతికామయ్యా శ్రీ వెంకటరమణ, కనిపించవా. ఎత్తైన 7 కొండల్లో వెలసి పతివారి ఇలలో సాక్షాత్కరించి, ఎత్తైన 7 కొండల్లో వెలసి పతివారి ఇలలో సాక్షాత్కరించి, ఆ ఎత్తైన 7 కొండల్లో వెలసి పతివారి ఇలలో సాక్షాత్కరించి, ఎత్తైన 7 కొండల్లో వెలసి పతివారి ఇలలో సాక్షాత్కరించి, ఏ నాటికైనా మా దిక్కు నీవని పూజించే మదిలో వేడాము స్వామి. ఏ నాటికైనా మా దిక్కు నీవని పూజించే మదిలో వేడాము స్వామి. ఓ నీ కోసమెంతో వెతికామయ్యా శ్రీ వెంకటరమణ, ఒకసారి ఎదుట కనిపించవా. నీ కోసమెంతో వెతికామయ్యా శ్రీ వెంకటరమణ, ఒకసారి ఎదుట కనిపించవా. అలివేలు మంగమ్మ నీవైన తెలుపుము, శ్రీవారు మమ్ముల్ని మరిచున్నడేమో. అలివేలు మంగమ్మ నీవైన తెలుపు, శ్రీవారు మమ్ముల్ని మరిచున్నడేమో. అలివేలు మంగమ్మ నీవైన తెలుపుము, శ్రీవారు మమ్ముల్ని మరిచున్నడేమో. అలివేలు మంగమ్మ నీవైన తెలుపు, శ్రీవారు మమ్ముల్ని మరిచున్నడేమో. పలుమార్లు గోవింద గోవింద అనుచు మముగా ధన్యుత పొందేము స్వామి. పలుమారు గోవింద గోవింద అనుచు మముగా ధన్యుత పొందేము స్వామి. ఓ నీ కోసమెంతో వెతికామయ్యా శ్రీ వెంకటరమణ, ఒకసారి ఎదుట కనిపించవా. నీ కోసమెంతో
ఒక్కసారి ఎదుట కనిపించవా ఒక్కసారి ఎదుట కనిపించవా ధన్యవాదాలు మీ అందరూ. అంటే మొత్తానికి ఫస్ట్ ఎంతమందితో స్టార్ట్ చేశారమ్మా? ఇప్పుడు 15-20 మంది ఉన్నారు అంటున్నారు. ఎంతమంది? నేను ఫస్ట్ ఒక్కదాన్నే వాడేదాన్ని గుళ్ళే, అంటే వాళ్ళు జెంట్స్ వాడేది కానీ లేడీస్ అయితే నేను ఒక్కదాన్నే వాడేది. ఇక ఒకరు ఇట్లా చాలా మంది అయిపోయారు. అందరినీ చేసుకుంటా చేసినాను. మీరు చెప్పండి అమ్మా, అంటే అందరు ఒక్క చోటకి చేరి అంటే పాటలు ఎట్లా సాధన చేస్తుంటారు ఈ భక్తి పాటలు? బాగానే పడతాం సార్. మీరు ఎన్ని రోజులు అవుతుంది? మీ అందరం సేమే, అందరం ఒకటే రోజు వచ్చినాం, అందరం ఒకటే రోజు స్టార్ట్ చేసినాం, అందరం చేస్తాను. ఇలాంటి అవకాశం మాకు అన్ని చోట్లలో రావాలని దేవుని కోరుకుంటాను, మిమ్మల్ని కోరుకుంటాను. మీరు చెప్పండి అమ్మా, భక్తుల కొంగు బంగారంగమైన లక్ష్మీ నరసింహస్వామిని ఆ భక్తి పాటలతో కొలవడం ఎట్లా అనిపిస్తుంది? మాకు సంతోషంగా ఉన్నది స్వామి. దేవుని గురించే, మా లక్ష్మీ నరసింహ స్వామి గురించే మేము ఈ భజన పాటలు నేర్చుకున్నాం. కావాలనే సేవ చేయాలి, మా స్వామికి మేమే చేయాలి. వేరే ఊరు వాళ్ళు వచ్చి ఎందుకు, మేము ఉన్నాం కదా, మేమే నేర్చుకొని మేమే చేద్దామని మేము నేర్చుకున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుందండి. కవిత బాగానే ఉంది. అమ్మా మీరు చెప్పండి అమ్మా. దేవుని సన్నిధిలో అందరం ఒకటే, ఏ ఊరోళ్ళైనా వాడుకోవచ్చు అని మేము అంటున్నాం. పాట భజన భక్తులు మేము కూడా వస్తున్నాం. అమ్మా ఎట్లా అనిపిస్తుంది అందరు కలిసి ఒకే చోట చేరి? మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లా భజన ఇదంతా భక్తి పాటలు అంతా ఎప్పుడు సాధన చేస్తుంటారు? అంతా ఒక టీమ్గా ఏర్పడంటే ఒక టైం పెట్టుకుంటారా ఎట్లా? 4 years అవుతుంది మేము కూడా రావట్లేదు. ప్రతి శనివారం 4 years అవుతుంది. 4 years అవుతుంది మేము కూడా వాడతాం పాట. సో మొత్తానికి చూసారు కదా, స్థానికులే, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలే ఒక్కరితో మొదలై ఈరోజు చాలామంది మహిళలు కూడా కదిలొచ్చి ఆ స్వామివారిని, లక్ష్మీ నరసింహ స్వామివారిని ఈ రకంగా భక్తి పాటలతో కొలవడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నామని చెప్తా ఉన్నారు. సో మొత్తానికంటే ప్రతి శనివారం కూడా వీళ్ళంతా ఒక చోటు చేరి ఒక భక్తి పాటల్ని సాధన చేసి ఆ స్వామివారికి ఆ పాటల రూపంలో వాళ్ళ భక్తి భావాన్ని ఇట్లా మరి ప్రదర్శిస్తుంటారు. సో ఇది కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో. సో ప్రతిదీ కూడా ఇక్కడ నాగబలితో జాతర ముగిసింది కాబట్టి స్వామివారి కళ్యాణం కావచ్చు, ఇక్కడ బోనాలు కావచ్చు, పెద్ద రథోత్సవం కావచ్చు, ప్రతిదీ కూడా మరి చూడతరమా అన్నట్టు ఇక్కడ వీళ్ళ భక్తి పాటలు కూడా మరి పరవశించిపోతున్నారు భక్తులంతా కూడా. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.